ఏలూరు జిల్లా వట్లూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ మధ్యలో వైసీపీ నేత డ్రైవర్ కారు నాపాడు. కావాలనే తన కారుకు వైసీపీ నేత కారు అడ్డంగా పెట్టారని చింతమనేని సీరియస్ అయ్యారు. వైసీపీ నేత డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారుకు ఎదురుగా కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారని చింతమనేని ఆరోపించారు. అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారు అడ్డుపెట్టించారని అన్నారు. నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. ఈరోజు ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ గుడివాడ ఎమ్మెల్యే గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి హాజరవడం జరిగింది. వివాహం చూసుకుని నేను బయటకు వస్తే నా కారు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డా మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, వట్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. రాత్రి ఒక వివాహం కోసం ఎవరైతే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదే రకంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కొటారు అబ్బాయి చౌదరి ఇద్దరు కూడా ఒక వివాహానికి వెళ్ళడం జరిగింది. ముందుగా చింతమనేని వివాహానికి అనుచరులతో సైతం హాజరైన పరిస్థితి ఉంది. తర్వాత వచ్చిన అబ్బాయి చౌదరి వాహనం, అబ్బాయి చౌదరి కారు డ్రైవరు చింతమనేని ప్రభాకర్ వాహనం వెనకాలే పెట్టడంతో బయటకు వచ్చే క్రమంలో చింతమనేని ప్రభాకర్ వాహనం బయటికి రావడానికి లేకుండా ఉండడంతో ప్రభాకర్ అతని మీద కొద్దిగా దురుసుగా మాట్లాడడం జరిగింది. నాకు కావాలని అడ్డుపెట్టారని కూడా ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. తర్వాత అక్కడే ఉన్న ఎవరైతే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అనుచరులు, అదే రకంగా చింతమనేని అనుచరులు కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకునే చిన్నగా మొదలైన వివాదం చిలికి గాలివాన్లాగా మారిన పరిస్థితి ఉంది.
ఒక్కసారిగా వైసీపీకి చెందిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ అప్పటికే వచ్చి ఉండడంతో అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట అయితే జరిగిన పరిస్థితి. ఒక సందర్భంలో పెద్ద గొడవ జరిగే అవకాశం కూడా ఉండే సందర్భంలో పోలీసులు కూడా వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు వారించి పంపించడం జరిగింది. అయినప్పుడు కూడా విషయం తెలుసుకున్న దెందులూరు నియోజకవర్గానికి చెందిన అటు వైసీపీ కార్యకర్తలు అటు చింతన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో రాత్రి ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఎవరైతే అబ్బాయి చౌదరి ఈ మధ్యన ఓడిపోయిన తర్వాత లండన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆయన నిన్నే ఏలూరు రావడం జరిగింది. ఒకే ఫంక్షన్ కి అటెండ్ అవుతాం. అదే ఫంక్షన్ కి చింతనేని ప్రభాకర్ కూడా అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది. అబ్బాయి చౌదరి కూడా ఇక్కడ లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడంతా ప్రశాంత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అయితే రాత్రి వివాహం జరిగే సందర్భంలో పెద్ద ఎత్తున అందరూ కూడా అదే నియోజకవర్గానికి చెందిన వివాహ వేదిక దగ్గరికి ఇరు వర్గాలు కూడా ఒక్కసారిగా రావడంతో పెద్ద వివాదం జరిగే పరిస్థితి నుంచి పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒక రకంగా సద్దుమణిగని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే రాత్రి ఈ వివాహ వేడుక సందర్భంగా ఒకేసారి ఇరు వర్గాలు రావడంతో పెద్ద గొడవ జరిగే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు రంగప్రవేశంతో తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు ఇరు పార్టీలు కూడా బూతులు తిట్టుకుంటాం, కేకలు వేసుకుంటాం. కొంతమంది రాడ్లు కర్రలు కూడా పట్టుకున్న చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కల్పించే పరిస్థితి అయితే అక్కడ చోటు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసుల రంగప్రవేశంతోనే ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైతే అబ్బాయి చౌదరి ఆఫీస్ దగ్గరికి వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదే రకంగా చింతమనేని ఆఫీస్ కి పెద్ద ఎత్తున దెందులూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ అదే రకంగా కూటమి చెందిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సకాలంలో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలు కూడా నచ్చజెప్పి అక్కడి నుంచి కూడా కార్యకర్తలను కూడా పంపించి వేసిన పరిస్థితి చోటు చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే రాత్రి ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న దెందులూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా ఒక ఫ్యాక్షన్ కల్పించే విధంగా ఘటనలు చోటు చేసుకుంటూ అయితే జిల్లా వాసుల్లో ఒక ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. సకాలంలో పోలీసులు రావడంతో ఒక పెద్ద విధ్వంసం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.